ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సుమారుగా 1200 నుంచి 1300 హత్యలు జరుగుతున్నాయి ఒక్క రోజులో. ఐక్యరాజ్య సమితి వారి యొక్క లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో దాదాపుగా 4,58,000 హత్యలు జరిగాయి కేవలం ఒకే సంవత్సరంలో. భారతదేశంలో చూసినట్లయితే ప్రతి సంవత్సరము 40,000 హత్యలు జరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో ఆ యొక్క గణాంకాల ప్రకారం 40,000 మంది హత్యకు లోనయ్యారంట. అంటే ప్రతి 1,00,000 మందికి 2 హత్యకు లోనవుతున్నారు. అంటే సగటున రోజుకు సుమారుగా 110 హత్యలు ఒక్క రోజుకి భారతదేశంలోనే, ఇంకా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. ప్రియులారా, ఇవి కేవలం ఈ లెక్కలు, ఈ గణాంకాలు కేవలం మనకు భౌతికంగా కనబడేటువంటి గణాంకాలు, భౌతికంగా కనబడేటువంటి హత్యలు మాత్రమే. కానీ మనకు కనబడినటువంటి హత్యలు ఒక్క రోజుకి కోట్లల్లో జరుగుతున్నాయి. బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు, కోట్లల్లో ఒక్క రోజుకి హత్యలు జరుగుతున్నాయి. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో చెప్పినట్టుగా మనం చూస్తే మన తోటి సోదరి సోదరులను మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో అప్పుడే వారిని మనము హత్య చేసినట్టుగా ఉంది. ఈ లెక్కన ఆలోచిస్తే ఒక్క రోజులో కొన్ని కోట్ల హత్యలు జరుగుతున్నాయి. ఎలా? మన తోటి సోదరి సోదరులను ద్వేషించడాన్ని బట్టి, కక్షలు పెట్టుకోవడాన్ని బట్టి ఒక్క రోజులో కోట్ల హత్యలు జరుగుతున్నాయి. పిల్లలు, మనందరూ ఇప్పుడు తెలుసు, నరహత్య చాలా భయంకరమైనటువంటి పాపం. నరహంతకులు పరలోక రాజ్యంలో ఉండలేరు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా మనం బయటకు రావాలి? మరి నరహత్య చేయకుండా ఉండాలంటే మరి ఎలా, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలని ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాం. ఈ యొక్క వాక్యంలో నా యొక్క ఆశ ఏంటంటే, నరహత్య చేయకూడదు అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకి మనం ఏ విధంగా విధేయత చూపించాలో మీకు తెలియజేసి, మీలో ఎవరు కూడా నరహంతకులు కాకుండా దేవునికి ఇష్టమైన ప్రియమైన పిల్లలుగా ఉండడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. గడిచిన కొన్ని వారాలుగా మనము ఒక్కొక్క ఆజ్ఞని ఒక వారం మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు తర్వాత 6వ ఆజ్ఞని మనం ఈరోజు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నరహత్య చేయకూడదు. ఈ యొక్క మాటలోనే ఈరోజు మనం చాలా విషయాలు మనం చూడబోతున్నాం. ఇది దేవుడు ఇచ్చినటువంటి 6వ ఆజ్ఞ. ఈ 6వ ఆజ్ఞలో 2 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూడబోతున్నాం. ఒకటి ఏంటంటే నరహత్య అంటే ఏమిటి, రెండోది నరహత్య ఎందుకు చేయకూడదు. ఈ 2 విషయాలని ఈ యొక్క 6వ ఆజ్ఞలో చూడబోతున్నాం. మొదటిది, నరహత్య అంటే ఏమిటి? నరహత్య అంటే మనం చూసినట్లయితే ఏంటి, నరులను హత్య చేయడమే నరహత్య. ఈ యొక్క మాటకి బైబుల్లో వాడబడిన పదం, హీబ్రూ భాషలో దీనికి వాడబడిన పదం రాట్సాచ్ అనేటువంటి పదాన్ని వాడారు. దీనికి అర్థం మర్డర్, నరహత్య. ఎప్పుడైతే నరహత్య చేసేటువంటి సందర్భాలు ఉన్నాయో పాత నిబంధనలో ఈ యొక్క పదాన్ని వాడారు. పాత నిబంధనలో మరి ఒక పదాన్ని కూడా వాడారు, అది కాటాల్. దీన్ని కూడా ఈ యొక్క హత్య అంటే దాన్ని కూడా వాడారు ఈ సందర్భానికి. కానీ ఆ సందర్భం వాడినప్పుడల్లా దేనికోసం వాడారంటే చంపివేయడం గురించి వాడారు. అంటే చంపివేయడం వేరు, నరహత్య చేయడం కూడా వేరు అనే 2 కొంచెం డిఫరెన్స్ అనేది మన 2 పదాల మధ్య మనం చూస్తాం, కొంచెం డిఫరెన్స్. కానీ ఈరోజు మనం చూడబోయేటువంటి విషయంలో అసలు చూస్తే నరహత్య అంటే ఏమి కాదు, నరహత్య అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క విషయంలో మనం చూడబోతున్నాం. చూడండి, మొదటిగా నరహత్య అంటే ఏమిటి కాదు అంటే, మొదటిగా ఆత్మరక్షణ చేసుకోవడం నరహత్య కాదు. ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ డిఫెన్స్
అనేది నరహత్య కాదు. చూస్తే మనము నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2-3 వచనంలో ఈ విధంగా ఉంది. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందుకు అమ్మబడవలెను. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే తమ ప్రాణాలను రక్షించుకోవడానికి, అంటే తమ ప్రాణాలను రక్షించుకోవాలి. దొంగ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం ఆయన దొంగతనం చేయడానికే బహుశా రాకపోవచ్చు. ఎదురుగా వస్తే, ఆ దొంగతనం చేసేటప్పుడు అడ్డుగా వస్తే వారిని చంపివేయడానికి కూడా రెడీగా ఉండి దొంగలు ఇంట్లోకి వస్తారు. ఆ క్రమంలో తమ యొక్క పిల్లలను రక్షించుకోవడానికి, తన భార్యను రక్షించుకోవడానికి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ వ్యక్తి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తే, ఆ సెల్ఫ్ డిఫెన్స్లో ఒకవేళ ఆయన ప్రమాదవశాత్తు మరణిస్తే అది నరహత్యగా కన్సిడర్ చేయబడదు. అయితే చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆలోచించాలి. నేను మర్డర్ చేయాలి, నరహత్య చేయాలని చెప్పట్లేదు. సెల్ఫ్ డిఫెన్స్ అయ్యే అటువంటి క్రమంలో ఒకవేళ ప్రమాదవశాత్తు ఎదుటి వ్యక్తి చనిపోతే అది నరహత్య కన్సిడర్ చేయబడదు. కానీ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అంటే, ఆ వ్యక్తిని చంపకుండా ఉండడానికి వీలైన మార్గాలన్నీ ఆలోచించాలి. ఒక రూమ్లో వేసి లాక్ చేయడమైనా, లేకపోతే ఆయన మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఇతను డిఫెన్స్ ఏమైనా చేయడమైనా, లేకపోతే ఆయన కాలైనా విరగొట్టడమైనా, ఇలాంటివి. అంటే మనం చనిపోకుండా, మన భార్య పిల్లలు చనిపోకుండా ఉండడానికి వీలైనటువంటి సాయశక్తుల ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. కానీ ఆ వ్యక్తిని చంపాలనేటువంటి ఉద్దేశంతో చేయకూడదు. ప్రియులారా, ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, చాలా క్లియర్గా మీరు వినాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఒకవేళ మనము ఎదుటి వ్యక్తిని చంపేటప్పుడు మనలో కసి కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, అలాంటి ఆలోచన మన హృదయంలో ఉండి వాటితో మనము ఒక వ్యక్తిని కొడితే అది నరహత్య అవుతుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నటువంటి క్రమంలో కేవలము నీ పిల్లలని, భార్యను, నిన్ను కాపాడుకునేటువంటి క్రమంలోనే డిఫెండ్ చేసుకునేటువంటి సమయంలో ఒకవేళ చనిపోతే అది నరహత్య కాదు. ఒకవేళ ఈ విషయంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈ ప్రసంగం తర్వాత నాతో మీరు మాట్లాడచ్చు, ఓకేనా? కానీ ఇదే అనువుగా తీసుకొని ఇది నరహత్య కాదన్నారు కదా అని మనము అవకాశం దొరికినప్పుడు ఈ యొక్క వారిని ఎదుట, అంటే ఎవరైనా దొంగలైనా లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు నా పిల్లలను కాపాడుకోవడానికి, నా భార్యను కాపాడడానికి నేను చంపివేశాను అని గ్రాంటెడ్గా ఎవరు కూడా తీసుకోవద్దు. ఎవరు కూడా దీన్ని చాయిస్గా తీసుకొని అలా బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే దేవునికి మన హృదయ ఆలోచనలన్నీ తెలుసు. మన హృదయం నెరిగిన దేవుడు. కాబట్టి మనం ఏ ఉద్దేశంతో ఆ పని చేశామో, ఏ ఉద్దేశంతో మనం ఆ డిఫెండ్ చేశామో అనేది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు తప్పకుండా న్యాయవంతంగా ఆయన న్యాయం తీరుస్తాడు, తీర్పునిస్తాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, సెల్ఫ్ డిఫెన్స్ అనేది నరహత్య కాదు, మొదటి విషయం. రెండోది, యుద్ధాలు చేసేటప్పుడు ఎదుటి యొక్క శత్రువుని చంపివేయడం అనేది నరహత్య కాదు. మనం చూసినట్లయితే మనము దేశ సంరక్షణ కొరకు యుద్ధాలు చేసేటువంటి క్రమంలో శత్రు దేశ సైనికులను చంపేటప్పుడు, వారితో యుద్ధం చేసేటప్పుడు అది నరహత్య కన్సిడర్ చేయబడదు. ఎందుకంటే ఉదాహరణకి దేవుడే ఇశ్రాయేలులని చాలాసార్లు చెప్పాడు, ఏంటి, మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలని. అదేవిధంగా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని డిఫెండ్ చేసి శత్రు దేశం వాళ్ళు చనిపోవడం కూడా మనము చాలా సిచ్యువేషన్ సందర్భాలు మనం గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలులకు దేవుడు దుష్టులైన కానానీయులపై వారిపై యుద్ధం చేసి వారిని సమూలముగా హతమార్చమని చెప్పాడు. దేవుడే వారిని సమూలముగా హతమార్చమని దేవుడే వారికి ఆజ్ఞాపించడం అనేది మనం అక్కడ చూస్తుంటాం. అంటే యుద్ధం చేసేటప్పుడు దేశ రక్షణ కొరకు ఈ కార్యం చేస్తే అది తప్పు కాదు, నరహత్యగా కన్సిడర్ చేయబడదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం.
అయితే మరి ఒకసారి మనం చూసినట్లయితే యోహాను దగ్గరికి నూతన నిబంధనలు చూసిన కొందరు సైనికులు వచ్చి అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మేమేం చేయాలి అని అడిగినప్పుడు, అంటే రక్షింపబడడానికి మేమేం చేయాలి, తర్వాత మేమేం చేయాలి అని అడిగినప్పుడు ఆ సైనికులనే ఏమంటారంటే, మీరు వెంటనే మీరు సైనికులుగా ఉన్నారు కదా, మీరు సైనికులుగా ఉన్నది రిజైన్ చేయండి, సైనికులుగా ఉండడం దేవుని దృష్టికి సరి అయినది కాదు అని చెప్పలే ఆయన. అక్కడ సైనికులు వచ్చి ఆయన మేమేం చేయాలి అడిగినప్పుడు ఆయన మాట చెప్పలే. లూకా సువార్త 3:14 ఆయన చెప్పాడంటే, సైనికులను మేమేమి చేయవాలని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి ఉండుడని వారితో చెప్పెను. అంటే మీరు సైనికులు కదా, దాంట్లో మీరు నమ్మకంగా ఉండండి, లంచాలు తీసుకోకండి అని ఆ విషయాలు చెప్పాడు తప్ప మీరు సైనికులు ఉండడం అనేది తప్పు, దాని నుంచి మీరు రిజైన్ చేసి బయటకు రండి అని అతడు అక్కడ చెప్పలేదు. అంటే మనము కూడా క్రిస్టియన్స్ అయిన వాళ్ళు సైనికులు కావచ్చా, బార్డర్కి వెళ్ళొచ్చా, మన దేశం వైపున యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే మన ఒక దేశ సైనికులుగా ఉండడం అనేది, ఆ దేశంలో యుద్ధం చేయడం అనేది, అది దేవుడే ఆ యొక్క వ్యవస్థని ఆయన స్థాపించాడు. కాబట్టి అది నరహత్య కాదు. కానీ ఆ సమయంలో కూడా ఎవరైనా కోపంతో, కసితో ఎదుటి వారి యొక్క ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు వేరే యొక్క తన పర్సనల్ మోటివ్స్ తోని ఏదో ఆ వ్యక్తి అంటే నాకు కోపం కాబట్టి ఆ వ్యక్తిని చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒకవేళ పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా పెట్టుకొని ఆయన ఆ మోటివ్తో చేస్తే అది తప్పుగా, నరహత్యగా కన్సిడర్ చేయబడుతుంది. కానీ దేశ రక్షణ కొరకు చేస్తే అది నరహత్యగా కన్సిడర్ చేయబడదు. అది రెండో విషయం. మూడోది నరహత్య అంటే ఏం కాదంటే, చట్టపరమైనటువంటి మరణ శిక్ష నరహత్య కాదు, క్యాపిటల్ పనిష్మెంట్. ఇది చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి మరణ శిక్ష నరహత్య కాదు. ఆదికాండము 9:6 ఈ విధంగా ఉంది, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చూడండి, దేవుని స్వారూప్యంలో చేయబడిన యొక్క మనిషిని ఎవరైనా చంపివేస్తే దానికి తీవ్రమైనటువంటి శిక్షను దేవుడు నియమించాడు. ఏమని నియమించాడు? నరుని రక్తము చిందించు అని రక్తము నరుని వలనే చిందింపబడును అనేటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ని, అంటే న్యాయ సంబంధమైన చట్ట సంబంధమైనటువంటి మరణ శిక్షని దేవుడే స్థాపించాడు ఆ వ్యవస్థని. పిల్లరా, మరణానికి తగిన నేరం చేసిన వారు, అంటే ఎవరైనా ఎదుటి వారిని చంపిన వారు మరణ శిక్ష పొందుతారు. ఇది బైబిల్లో కూడా ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది మనం చూస్తుంటాం. ద్వితీయోపదేశ కాండము 19:21 ఈ విధంగా ఉంది, నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. నిర్గమకాండం 21, 23, 25. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియంపవలను. సంఖ్యాకాండం 35, 33 కూడా మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలగదు. గమనించండి, దేవుడు ఈ యొక్క వ్యవస్థను ఎందుకు పెట్టాడంటే, మనుషుని యొక్క జీవితం చాలా అమూల్యమైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క స్వారూప్యంలో తయారు చేయబడ్డాడు. దేవుని యొక్క స్వారూప్యంలో తయారు చేయబడినటువంటి మనిషిని ఎవరైనా చంపివేస్తే దానికి తీవ్రమైన శిక్షను దేవుడు నియమించాడు. తద్వారా మనుషులు ఎవరైనా చంపివేయడానికి కానీ భయపడాలి, ఒక తీవ్రమైనటువంటి భయం వాళ్ళలో ఉండాలి. అది నిరోధించడానికి, నరహత్యను నిరోధించడానికి, దేవుని యొక్క స్వారూప్యంలో తయారు చేయబడినటువంటి మానవుడు బ్రతకడానికి దేవుడు ఈ తీవ్రమైనటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ ని ఏర్పరిచాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇది చట్టబద్ధంగా న్యాయ సంబంధంగా జరిగేటువంటి క్రియ. నా కుమారుని చంపేశాడు కాబట్టి నేను చంపేస్తా అనేది
నరహత్య అవుతుంది. నువ్వు కాదు రివెంజ్ తీసుకోవడానికి ఉన్నది. ఒక చట్టం ఉంది, దేవుడు ఒక న్యాయ వ్యవస్థను ఏర్పరిచాడు. దాని ప్రకారంగా ఏదైతే ఆ తీర్పు వాళ్ళకి వస్తుంది. కానీ నువ్వే పర్సనల్గా రివెంజ్ తీసుకోవడం కానీ, నాకు హాని చేశాడు కాబట్టి నేను ఆయన ఉంచాను, నా 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 కుటుంబాన్ని హాని కలిగించాడు కాబట్టి ఆయన ఉంచాను అని ఎవ్వరు కూడా పర్సనల్ రివెంజ్ కానీ, కక్షలు కానీ, ప్రతీకారాలు కానీ తీసుకొని చేయద్దు. దేవుడు ఒక న్యాయ వ్యవస్థను ఆయన ఏర్పరచాడు కాబట్టి న్యాయ వ్యవస్థకు తగినట్టుగా న్యాయ ప్రకారం ఎవరికైనా ఆ శిక్ష పడితే అది ఓకే, అది నరహత్యగా కన్సిడర్ చేయబడదు. ఇది మనం చూసాం. ఇది మూడవది. నాలుగవది, పొరపాటున ఒక వ్యక్తికి ప్రాణహాని సంభవించడం. అంటే యాక్సిడెంటల్, అన్ఇంటెన్షనల్ యాక్సిడెంట్ డెత్. అన్ఇంటెన్షనల్ యాక్సిడెంట్ డెత్, అనుకోకుండా పొరపాటున ఒక వ్యక్తికి ప్రాణహాని సంభవించడం అనేది నరహత్య కాదు. కొన్నిసార్లు మనం కొన్ని చేసేటువంటి పొరపాట్లను బట్టి, తెలియకుండా చేసేటువంటి వ్యక్తిని బట్టి, పొరపాట్లను బట్టి అవతల వ్యక్తి మరణించవచ్చు. కొన్నిసార్లు అది అన్ఇంటెన్షనల్గా, అనుకోకుండా జరగవచ్చు. అది నరహత్యగా కన్సిడర్ చేయబడదు. కానీ అగైన్ దేవునికి మన హృదయ ఆలోచనలు తెలుసు, మన మైండ్ అంతా ఆయనకు తెలుసు. కాబట్టి అది అనుకోకుండా జరిగితే అది వేరు, దేవుడు క్షమిస్తాడేమో. కానీ ఇప్పుడు గమనించండి, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు ఈ విధంగా ఉంది. పొరపాటున వాణ్ణి చంపినేలా, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయినలా, వాడు అంతకుముందు తన పొరుగు వాని యందు పగబట్టలేదు గనుక వానికి దండన విధి లేదు. అయితే హత్య విషయములో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టక యుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒకదాని యందు చొచ్చి బ్రతుకును. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్టు ఒక వ్యక్తి జీవనోపాధి కొరకు పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో అతని యొక్క గొడ్డలి పిడి ఊడిపోయి పక్కన పనిచేస్తున్న ఆయనకి ఎవరికైనా తగిలింది అనుకుంటే, ఆయన ఇంటెన్షనల్ కాదు, అనుకోకుండా, ఆయన మంచిగానే కాషియస్ ఉంటాడు. కానీ అనుకోకుండా ఆ గొడ్డలి పిడి ఊడిపోయి అతనికి తగిలినప్పుడు అతను చనిపోతే అది నరహత్యగా కన్సిడర్ చేయబడదు. ఆ సమయంలో కూడా, ఈ యొక్క ఇస్రాయేల్ సమయంలో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే వాళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళు తిరిగి ప్రతీకారం తీసుకొని వాళ్ళని చంపకుండా, అనుకోకుండా చేసినటువంటి వ్యక్తిని చంపకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అతన్ని వేరే దగ్గరికి పంపించి, నువ్వు ఇక్కడ దాగుకో, వేరే పురంకి వెళ్ళి అక్కడ దాగుకో, నువ్వు బయటకు రాకని ఆ వ్యక్తిని కాపాడేవారు. అన్ఇంటెన్షనల్గా, అనుకోకుండా అలా జరిగితే అదవుతుందా? కాబట్టి అన్ఇంటెన్షనల్గా జరిగితే, అనుకోకుండా జరిగితే అది నరహత్య కన్సిడర్ చేయబడదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్ ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ ఎవరు కూడా మరణించకుండా ఉండడానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం ఏదో అడవికి వెళ్ళి గొడ్డలితోని మనం కొడితే ఎవరో అదేమీ జరగకపోవచ్చు. కానీ డ్రైవింగ్ చేస్తాం. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కాషియస్గా లేకపోవడం బట్టి ఎవరైనా చనిపోతే అది నరహత్యే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం వెరీ కాషియస్గా ఉండక, ఫోన్ మాట్లాడుతున్నాయో, లేకపోతే చాలా మందు తాగి, లేకపోతే ఆ యొక్క దాంట్లోనే మత్తులోనే ఉండవు, లేకపోతే దిక్కులు చూస్తూ అటు ఇటు చూడకుండా ఏదో మనం ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసామనుకోండి, మన యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, మన యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, జాగ్రత్తగా మనం ఉండకుండా నిర్లక్ష్యాన్ని బట్టి చేస్తే అది నరహత్యను కన్సిడర్ చేయబడుతుంది. అందుకనే మేక్ షూర్ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. అదవుతుందా? అంటే జాగ్రత్తగా ఉండడానికి కూడా మనం పిలువబడి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ముందుగానే నేను తాగి నడిపితే ఇది ప్రమాదం అని ముందుగానే తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ పని చేస్తే, నేను ఒకవేళ అందరు ఉన్నప్పుడు నేను ఏదో గన్ షూటింగ్తో నేను నేర్చుకున్నాను అనుకోండి, ఇలా షూటింగ్ చేస్తా, ఇది ప్రమాదం. ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు గన్ షూటింగ్ నేర్చుకుంటానంటే కాదు, అది వైజ్ కాదు.
ఇలాంటి అన్వైజ్ నిర్ణయాలు తీసుకొని అజాగ్రత్తగా ఉండి మన క్రియలను బట్టి ఎవరైనా చనిపోతే దానికి మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఇవి నరహత్య కాదు. అంటే అన్ఇంటెన్షనల్ కొన్ని కాకుండా అంటే అవి నరహత్య కాదు. ఏంటండి నరహత్య కాదు? మొదటిది ఏం కాదు నరహత్య? సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ చేసుకోవడం అనేది నరహత్య కాదు. రెండవది యుద్ధం చేసేటప్పుడు నరహత్య. మూడవది క్యాపిటల్ పనిష్మెంట్ అంటే చట్టపరమైనటువంటి మరణ శిక్ష నరహత్య కాదు. నాలుగవది పొరపాటున జరిగితే అది కాదు. ఇది నరహత్య కాదు. మరి నరహత్య అంటే ఏంటి అని మనం చూస్తాం. నరహత్య అంటే ఏమిటంటే మొదటిది అబార్షన్ నరహత్య. పిల్లరా, కీర్తనల గ్రంథము 139 13-14 ఈ విధంగా ఉంది. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది. చూడండి పిల్లరా, దేవుడు ప్రతి ఒక్క మనిషిని తన స్వాస్థాలతో తల్లి యొక్క గర్భంలో నిర్మించాడంట. ఎలా నిర్మించాడు? ఫియర్ఫుల్లీ, వండర్ఫుల్లీ, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుడు ప్రతి ఒక్క మానవ జీవాన్ని ఆయన తల్లి యొక్క గర్భంలో ఆయన నిర్మించాడు. ఆయన చేతులతో ఆయన మనకు రూపు ఏర్పరిచాడు. పిల్లరా, అందుకనే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానంగా మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయననే తన స్వాస్థాలతో ఆయన తయారు చేస్తున్నాడు. పిల్లరా, ఈ జీవితం దేవుడిచ్చినట్టు గొప్ప బహుమానం. మరి ఆ యొక్క గొప్ప జీవాన్ని, ఆ గొప్ప జీవితాన్ని తల్లి గర్భంలో ఉండగానే దాన్ని హంతం చేస్తే అది నరహత్య అవుతుంది. పిల్లరా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి యొక్క లెక్కల ప్రకారం ఒక్క రోజుకంట ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజుకి 2 లక్షల అబార్షన్స్ జరుగుతున్నాయంట. ఒక్క రోజుకి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల అబార్షన్స్ అంటే సంవత్సరానికి 7,30,00,000 అబార్షన్స్ జరుగుతున్నాయంట. అంటే తల్లిదండ్రులు, డాక్టర్లు కలిసి ఎన్ని లక్షల మందిని చంపివేస్తున్నారో చూడండి. పిల్లరా, లైఫ్ బిగిన్స్ అట్ కన్సెప్షన్. ఎప్పుడైతే పురుషుని యొక్క శుక్రకణాలు స్త్రీ యొక్క వెళ్ళి అండంలోకి వెళ్ళి ఫలదీకరణం చెందిన తర్వాత జీవం స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలో జీవం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి పుడతాడు. ఎప్పుడు? ఫలదీకరణం చెందిన తర్వాత. ఆ సమయం నుంచి ఇంకా 9 months వరకు ఎప్పుడు అబార్షన్ చేసినా అది నరహత్యే అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చంపితే అది అబార్షన్ అవుతుంది, ఇది నరహత్య అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అబార్షన్ అనేది చాలా మందికి ఈజీ అయిపోయింది, తేలికగా అయిపోయింది ఈ రోజుల్లో. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, వెంటనే అబార్షన్ చేసేస్తారు. మళ్ళీ ఆడపిల్ల, ఇంతకన్నా ముందే ఆడపిల్ల ఉంది, మళ్ళీ ఆడపిల్లలు అంటే చాలా భారం మనకు తల్లిదండ్రులకి. కాబట్టి అబార్షన్ అని ఏం ఆలోచించకుండా అబార్షన్ చేసేస్తారు. కొంతమంది మేము ప్లాన్ చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి నాకు వద్దు ఇప్పుడు ఈ టైంలో అని అబార్షన్ చేసుకుంటారు. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధం వల్ల వచ్చినటువంటి ఆ గర్భాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. కొంతమంది పోయిన సంవత్సరమే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను, ఇది కష్టం కాబట్టి అబార్షన్ అని అలా అబార్షన్ చేసుకుంటారు. ఇప్పుడే మనకు పెళ్ళయింది, అరే అప్పుడే మనం ప్రెగ్నెంట్ అయినావా, ఇప్పుడు ఎందుకు, మనకెందుకు 4-5 సంవత్సరాలు మన పిల్లలు లేకుండా కొంచెం హ్యాపీగా ఉందాం, ప్రెగ్నెన్సీ వస్తే తీపించుకుందాం, ఎంత సింపుల్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఈజీ ఒక 5-10 నిమిషాలు తీసేస్తున్నారు అని చాలా క్యాజువల్గా నార్మల్గా తీసేస్తున్నారు. కొంతమంది మన ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి పిల్లలు పుడితే మనకు భారం అవుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి పిండాన్ని తీసేద్దాం అని అబార్షన్ చేసేస్తున్నారు.
ప్రియులారా, ఈ విధంగా చాలా చాలా రీజన్స్తోని, సిల్లీ రీజన్స్తోని లోపల ఉన్నటువంటి బేబీని హత్య చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డకి కొన్ని లోపాలు ఉన్నాయి అని తెలవగానే, కొన్ని లోపాలు ఉన్నాయంట మీ బేబీకి అని చెప్పగానే, మాకు అద్దు అమ్మో బయటకు వచ్చిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, మాకు అద్దు తీసేయండి డాక్టర్. ఒక్క 5 నిమిషాలు కూడా ఆలోచించారు కొంతమంది పేరెంట్స్. ఏదో ప్రాబ్లం ఉంటే వెంటనే అబార్షన్. డాక్టర్లు కూడా కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది అయితే వాళ్ళే అడుగుతారు అబార్షన్ చేయమంటారు. వెంటనే మీరేమంటారు, తీసేయండి, అదేంటి ఏదో ఒక రక్త మాంసం ముద్దలాగా తీసేయండి, ఎంత ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనం ఆలోచించాలి. నీ కడుపులో ఉన్నది కేవలం మాంసం ముద్ద కాదు, ఒక మనిషి, ఒక ప్రాణం నీ కడుపులో నీ గర్భంలో ఉంది. కానీ మంత్స్ బేబీలా ఉంది. మంత్స్ బేబీ కదా పర్లేదులే అని కొంతమంది అనుకుంటారు. ఇంకా 5 months, ఇంకా 6 months, 7 months కదా పర్లేదు అని కొంతమంది ఇలా అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత బేబీ మనం ఒక 20 years వాళ్ళని చంపితే అది నరహత్య కదా. అది ఎంత తీవ్రమైనది. 20 years చంపితే, 5 years చంపితే అది నరహత్య కన్సిడర్ చేయబడుతుందా? 5 years, 2 years, 1 year, 1 month, 3 months కదా. మీ యొక్క గర్భంలో ఉన్నవాళ్ళు మరి ఆ పాటికే వాళ్ళకి జీవం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా దేవుని మీద ఆధారపడాలి తప్ప అబార్షన్స్కి వెళ్ళొద్దు. ప్రియులారా, ఎవరు కూడా ఈ విషయంలో ముందుకు రావద్దు. ఎవరైనా ఇదివరకైనా ముందు అబార్షన్ చేస్తుంటే మీరు ఇంటెన్షనల్గా కావాలని అనుకోకుండా మిస్క్యారేజ్ అయితే అది వేరు, అనుకోకుండా అది కూడా. కానీ కావాలనే అబార్షన్ చేస్తే మాత్రం దేవుని దృష్టికి అది నరహత్య. యు ఆర్ మర్డరింగ్, యు ఆర్ కిల్లింగ్. ఎవరైనా బహుశా మనలో ఎవరైనా ఉంటే, ఎవరైనా అలాంటి వాటిని ప్రోత్సహించి ఉంటే, ఎవరైనా సజెషన్స్ ఇచ్చి ఉంటే ఇతరులకి, దయచేసి క్షమాపణ దేవుని వేడుకోండి. ఈరోజు దేవా, నేను భయంకరమైన పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు, నరహత్య చేశాను, ఇంకా దాన్ని సాఫ్ట్వేర్ చేయడం కాదు, వర్డ్ని నేను చంపాను వాళ్ళని, దయచేసి నన్ను క్షమించు అని క్షమాపణ వేడుకోండి. దేవుని దగ్గర గోజాను, దేవా అని తెలియక చేశాను, లేకపోతే ఆ టైంలో నాకు అంత ఎడ్యుకేషన్ లేదు, నాకు తెలియదు అనుకోకుండా చేశాను, దేవుని దగ్గర క్షమాపణ వేడుకోండి, దేవుడు క్షమిస్తాడు. గోజాడు, ప్రార్థన చేయండి. ఎవ్వరి కూడా ఫ్యూచర్లో మీరు కౌన్సిలింగ్ కూడా అలాంటి చెప్పద్దు, అబార్షన్ చేసుకో అని ఊరికే స్టేట్మెంట్ కూడా పాస్ చేయదు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయంలో మనం కన్సిడర్ చేయాలి. అబార్షన్ అది చాలా భయంకరమైన విషయం. ఇక్కడ మన కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు మన చర్చిలో, వాళ్ళకి తెలుసు. కడుపులోకి పంపించి, మిషన్స్ పంపించి, కత్తెరలను పంపించి ముక్కలుగా బేబీని కట్ చేసి ముక్కలు బయటకు తీసి పడేస్తారు. ఒక బేబీ బయటకు వచ్చిన తర్వాత ముక్కలు కట్ చేసి చంపేస్తారు వాళ్ళని ప్రాణంతో. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది, అమ్మో చిన్న బేబీని ముక్కలు కట్ చేసి చంపేయడమా, ఎంత కష్టం, అమ్మో చేయలేమంటాం. మరి మీరు కడుపులో ఉన్న చేసేదేంటి? సేమ్ అదే. దయచేసి ప్రియులారా, ఇది చాలా తీవ్రమైన పాపం కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎవ్వరు కూడా మీరు ఆ సజెషన్స్ ఇవ్వకూడదు. అది నరహత్య. తర్వాత రెండోది నరహత్య అంటే ఏంటంటే ఆత్మహత్య, నరహత్య. ఆత్మహత్య చేసుకోవడం నరహత్య. బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలు ఉన్నాయి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50వ వచనం, 1 సాముయేలు 31వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, 2 సాముయేలు 17:23, 1 రాజులు 16వ అధ్యాయం 15 నుంచి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 వచనాల నుంచి. ఈ సందర్భాల్లో మనం చూస్తే ఇవన్నీ సందర్భాల్లో కొంతమంది ఓటమి యొక్క అవమానంతో, వాళ్ళ జీవితం మీద వాళ్ళకున్నటువంటి విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు దేవుడు వారిని తీవ్రంగా ఖండించాడు. అదేవిధంగా యోనా
కానీ దేవుడు ఆ ఎంకరేజ్ చేశాడా? ఓ నువ్వు కోరుతున్నావు కదా, యోనా మరణమైన మేలు అని అంటున్నావు కదా, చచ్చిపో అని అన్నాడా? యోబు అన్నప్పుడు యోబు చచ్చిపో అని అన్నాడా? లేదు, తీవ్రంగా ఖండించాడు. యోనా నీ కోపమేలా అని తీవ్రంగా వారి యొక్క ఆలోచనలని సరిచేశాడు. దేవుని దృష్టికి ఆత్మహత్య అనేది నరహత్య. అది ఎవరు కూడా నరహత్య చేసుకోవడానికి వీలు లేదు. పిల్లరా, మనం వేరే వాళ్ళని చంపిన నరహత్యే, మనకు మనమే చంపుకున్నా అది నరహత్యే. ఈక్వల్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కొంతమంది అనుకుంటారు ఇది నా జీవితం నా ఇష్టం, నా జీవం నా ఇష్టం, నేను చంపేసుకుంటా, ఇది నా జీవితం, నువ్వు అడగడం నీవెవరు అని అంటారు. కానీ నీ జీవితం నీ ఇష్టం కాదు. నీ జీవానికి అధిపతి దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చింది దేవుడు, నేను జీవింపజేస్తుంది దేవుడు. మన జీవానికి అధిపతి ఆయన. మన జీవితం మీద సంపూర్ణమైన హక్కు ఆయనకుంది. మన జీవితాన్ని మనం చంపుకోవడానికి మన హక్కు లేదు, మనకిష్టం లేదు ప్రియులారా. ఈ లోకంలో మనకి ఇష్టానుసారంగా ఇది నా ఇష్టం నా జీవితం నేను చంపేసుకుంటా నీకెందుకు అనడానికి నీకు హక్కు లేదు. ఇది నీ జీవితం కాదు, నీ ఇష్టం కాదు, ఇది దేవుని జీవితం, ఇది దేవుని ఇష్టం. ఈ రోజుల్లో ఆత్మహత్య కూడా చాలా సాధారణమైపోయింది. నేను ఎప్పుడు నా చిన్నతనంలో నేను చూస్తే ఎక్కడో ఒక దగ్గర సూసైడ్ కేసెస్ నేను వినేవాడిని. కానీ ఈ రోజుల్లో చాలా సూసైడ్ కేసెస్, చాలా ఆత్మహత్య కేసులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి సంవత్సరం సుమారుగా 7,27,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ యొక్క లెక్కలు. అంటే సగటున మనం చూస్తే రోజుకు సుమారుగా 1,990 ఆత్మహత్యలు జరుగుతున్నాయంట ఒక్క రోజులో సుమారుగా. అంటే ప్రతి రోజులో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా చూసినా 2,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి కారణాలకి? నాన్న ఫోన్ కొనియలేదు కాబట్టి ఆత్మహత్య. డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెతో పెళ్లి చేస్తే నేను బ్రతుకుతాను, చనిపోతాను, నేను చేయను అంటే వెంటనే ఆత్మహత్య. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య, ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి వేరే అవకాశం లేదు కాబట్టి ఆత్మహత్య. ఓ నేను అందంగా లేను, నా బ్యూటీ పోయింది, ఆత్మహత్య. నేను వివాహం చేసుకున్నాను కానీ నా అత్తమామలు చాలా కష్టపెడుతున్నారు, ఆత్మహత్య. భర్త కొడుతున్నాడు, ఆత్మహత్య. నాకంటే ఈ లోకంలో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఎందుకు బ్రతకాలి, ఆత్మహత్య. ఈ విధంగా చాలా చాలా కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు ఈ కారణాలను బట్టి. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి సరిపోయినటువంటి కారణం ఒక్కటి కూడా లేదు. ఇది నీ జీవితం కాదు నువ్వు అంతం చేసుకోవడానికి, ఇది దేవుడి జీవితం, దేవుడిచ్చిన జీవితం నీకు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి నీకు హక్కు లేదు. పిల్లరా, నా ప్రాణం నా ఇష్టం కాదు, ఇది దేవుని ప్రాణం, దేవుని సొంతం. కొంతమంది అనుకుంటారు నేను బ్రతికి నా ఏం ప్రయోజనం లేదు, నా సమస్యలన్నిటికీ పరిష్కారము ఆత్మహత్యే. అప్పుడు బాధలు ఎక్కువయ్యాయి. చాలా మందిని అవమానిస్తున్నారు, ఇంకా ఈ సమస్యలకి పరిష్కారం వేరే లేదు, ఆత్మహత్య పరిష్కారం అని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రియులారా, ఆత్మహత్య దేవుని యొక్క ఉగ్రతని మీ మీద తీసుకొని వస్తుంది. దయచేసి ఎవ్వరు కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మహత్య గురించి ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆలోచించకూడదు. ఆలోచన మీలోకి రావద్దు. క్రైస్తవులైన వారు ఎవ్వరు కూడా ఈ యొక్క ఆలోచనను ఆలోచించద్దు. జాన్ క్యాల్విన్ ఒక ప్రముఖమైన దైవజనుడు ఏమంటాడంటే, ఆత్మహత్య దేవుని ముందు ఒక భయంకరమైన అసహ్యమైన పాపం. మనలను ఈ లోకంలో ఉంచిన దేవుడు పిలిచే వరకు మనం మన జీవితాన్ని ముగించే హక్కు మనకు లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఈ జీవితాన్ని తీసుకోవాలంటే ఆ దేవుడే తీసుకోవాలి తప్ప మనముగా తీసేసుకునే హక్కు మనకు లేదు. జాన్ ఓవెన్ అనేటువంటి ఒక ప్రముఖమైన దైవజనుడు ఏమంటాడంటే, నిరాశ మనిషిని తనను తాను చంపుకునేలా నడిపిస్తుంది, కానీ దాంతో అతడు బాధ నుండి బయటపడడం కాదు, కానీ దానికి బదులుగా నిత్య బాధలోనికి వెళ్తాడు.
నాకు బాధలు ఉన్నాయి కదా, నేను ఆత్మహత్య చేసుకుంటా అని అనుకుంటే దానికన్నా మించిన నిత్య బాధ, నిత్య నరకం అనేది నీకు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఇది ఎలా ఉంటుందంటే, ఈ బయటకి వెళ్తే నా చర్మం కాలిపోతుంది ఈ వేడికి అని అనుకొని అగ్గిలో దుంకినట్టు ఉంటుంది. నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అని సూసైడ్ చేసుకుంటే వెంటనే నిత్య నరకంలో వెళ్ళాక ఇంకా భయంకరమైనటువంటి వేదన అక్కడ అనుకుంటుంది. ప్రియులారా, అలా చేయద్దు. ఇంకొక దైవజనుడు జాన్ ఫ్లావెల్ అన్నట్టు ఒక ఏమన్నాడంటే, క్రీస్తులో ఉన్న కృప మన పాపాల కంటే ఎక్కువ గొప్పది. ఈ సత్యం ఏమన్నాడంటే మనకు ప్రేరణ ఇస్తుంది, మనపై హింస చేయకుండా క్రీస్తు వైపు పరిగెత్తమని మనల్ని ప్రేరేపిస్తుందంట. అంటే మన పాపాలు ఎన్నైనా, మనకు శ్రమలు బాధలు ఎన్నొచ్చినా దేవుని యొక్క కృప వాటన్నిటికన్నా గొప్పది. దేవా, నీ సమస్యల్లో ఉన్నాను, నా కృప దయచేయి. దేవా, నీ బాధల్లో ఉన్నా నా కృప దయచేయి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. అది ఆ సమస్యకు పరిష్కారం. కానీ ఆత్మహత్య ఎప్పటికీ ఎన్నటికీ పరిష్కారం కాదు. దేవుని యొక్క కృప మనకు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో సరిపోతుంది. అలాంటి పరిస్థితికి మీరు వచ్చినప్పుడు దేవుని కృప దగ్గరికి రండి. దేవా, నీవే నా శరణం, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నీవు తప్ప నా సమస్యకి పరిష్కారం ఎవరు చెప్పలేరు, దయచేసి నీవే కృపను దయచేయమని ఆయన దగ్గరికి వచ్చి ఏడవండి, ప్రార్థన చేయండి. అప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది తప్ప మీ జీవితాన్ని మీరు అంతం చేసుకోవడానికి ఎప్పుడు కూడా మీరు ఆలోచించవద్దు. మొదటిది నరహత్య అంటే ఏంటి? అబార్షన్, నరహత్య. రెండోది ఆత్మహత్య, నరహత్య. మూడోది ఏంటంటే మన తోటి సోదరుల పట్ల ద్వేషం కలిగి ఉండడం నరహత్య. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, నీవు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపనవసరం లేదు. ఒక వ్యక్తిని నువ్వు ద్రోహి అని ఆయనను అన్నా, ఆ వ్యక్తిని హృదయంలో నువ్వు ద్వేషించిన ఆ వ్యక్తిని నువ్వు చంపినట్లే. కత్తితో వెళ్ళి పొడవనవసరం లేదు. ఆయనను ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసినట్లే. ఈక్వల్. దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఏంటండి మీరు కత్తితో పొడిచింది లోపల ద్వేషం పెట్టుకుంది ఒకటే అంటారు అని అంటున్నారు కావచ్చు. నేను అనట్లేదు, ప్రభు అని యేసుక్రీస్తు అంటున్నారు. ప్రియులారా, ఎదుటి వ్యక్తిని, మన తోటి సోదరులని ద్వేషిస్తే అది నరహత్య. భౌతికంగా నువ్వు చేయకుండా నీ హృదయంలో చేస్తే అది నరహత్య. అందుకని మొదటిగా అన్నాను, ఏమని? ఒక్క రోజులో కోట్ల హత్యలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? మన తోటి సోదరులను ద్వేషించడం ద్వారా. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అంటే చాలా మంది క్రైస్తవ వేదాంతులు కూడి కొన్ని విశ్వాస ప్రమాణాలు రాశారు. దాంట్లో ఒకనొక ఈ యొక్క 6వ ఆజ్ఞ గురించి ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విధంగా ఉంది. దేవుడు హత్యను నిషేధించుట ద్వారా హత్యకు మూలమైన ఈ పాపములను ద్వేషిస్తున్నాడని మనకు బోధిస్తున్నాడు. అసూయ, ద్వేషం, కోపం, ప్రతీకారం ఇవన్నీ దేవుని దృష్టిలో హత్యయే అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ విశ్వాసులు కలిసి ఏం చెప్పారంటే, దేవుడు నరహత్యను ఎందుకు అంత సీరియస్గా ప్రొహిబిట్ చేశాడు, ఎందుకు కాదన్నాడు, ఎందుకు చేయొద్దన్నాడు అంటే, దానికి ఆధారమైనటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అసూయ, ద్వేషం, కోపం, కపటం, ప్రతీకారం ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకాలు, అసహ్యం. కాబట్టి వాటిని నిరోధించడానికి దేవుడి యొక్క ఆజ్ఞను పెట్టాడు. ఈ యొక్క నరహత్యకి కారణమైనటువంటి ద్వేషాన్ని తీసివేయడానికి దేవుడు అందుకనే మరి ఒక ఆజ్ఞను ఇచ్చాడు.
నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే ఎదుటి వాడిని ద్వేషించలేవు, నువ్వు కపటం చూపించలేవు, కోపపడలేవు. మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో అలాగే మన తోటి సోదరులు మనం ప్రేమించాలి. నరహత్య చేయకుండా మనం అందరం ఉండాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. చార్ల్స్ స్పర్జన్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, హత్య యొక్క మూలము మన హృదయంలో ఉంటుంది. కోపం పెరిగితే అది ద్వేషం అవుతుంది, ద్వేషం పెరిగితే హత్యకు దారితీస్తుంది అన్నాడు. ఇలా చూడండి, హత్యకు మూలమైన పాపాలు ఏంటంటే అసూయ. అసూయ అంటే ఏంటి? ఇతరుల యొక్క ఆశీర్వాదాలను చూసి సహించలేకపోవడం అదేంటి? అసూయ, జలస్. ద్వేషం. ద్వేషం అంటే ఏంటి? హృదయంలో ఎదుటి వ్యక్తి వారి పట్ల శత్రుత్వం కలిగి ఉండడం, అది ద్వేషం. కోపం. కోపం అంటే ఏంటి? నియంత్రణ లేనటువంటి ప్రతిస్పందన. ఎదుటి వాళ్ళ నాకు కోపం వచ్చిందనడం కాదు, నియంత్రించుకోవాలి ఆ ఎమోషన్స్ని. అంటే నియంత్రణ లేనటువంటి ప్రతిస్పందన, అది కోపం. ప్రతీకారం. ప్రతీకారం అంటే ఏంటి? దేవుని తీర్పును మన చేతుల్లోనికి తీసుకోవడం అనేది ప్రతీకారం. ఎవరైనా మనం కీడు చేస్తే మనం కీడు చేయాలా? ఏం చేయాలి? ఇన్స్టెడ్ దేవునికి అప్పచెప్పాలి, అంతేగాని మనం క్షమించి దేవునికి అప్పచెప్పాలి. కానీ ప్రతీకారం అనేది మనము తీసుకోవద్దు. ప్రియులారా, మన తోటి సోదరులతో ఏవైనా ఇలాంటి కోపాలు కానీ, ద్వేషాలు కానీ, అసూయ కానీ ఏవైనా ఉంటే వారితో సమాధాన పడడానికి మనం ప్రయత్నించాలి. మేక్ ఎవ్రీథింగ్, అంటే మీ ప్రతి ఒక్కటి కూడా ఇతరులతో సమాధానం పడడానికి మన సాయశక్తిలో మనం ప్రయత్నించాలి. మనకు కావాల్సింది ద బెస్ట్, మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి. ఇతరులతో సమాధానంగా ఉండడానికి, ఎదుటి వాళ్ళ మీద కోపపడకుండా ఉండడానికి, కక్షలు ఇవన్నీ కపటం ఉండకుండా ఉండడానికి మన సాయశక్తుల వీలైనది ప్రతిదీ కూడా మనం చేయాలి. ఒకరంటే ఎవరైనా ఒకరు నేను ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట అన్న వెంటనే మీరు వారి మీద కోపం పెట్టుకోకుండా ఆ వ్యక్తితో వెళ్ళి, సోదరుడా నువ్వు ఈ మాట అన్నను బట్టి నాకు బాధ అయింది అని చెప్పడాన్ని బట్టి, ఓ అలా బాధ అయిందా బ్రదర్, బహుశా నా ఉద్దేశం అది కాదు అని బహుశా ఆయన ఎక్స్ప్లెయిన్ ఇవ్వవచ్చు, లేకపోతే ఆయన ఏదైనా ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకవేళ అతడు ఆ ఉద్దేశంతోనే చెప్పాడు అనుకోండి, నువ్వు ఈ మాట అన్నావు కానీ నేను ప్రభుని బట్టి నీకు క్షమిస్తున్నా, కానీ దేవుని ముందు నువ్వు సరే నిర్ణయం తీసుకో, దేవుడు దీన్ని బట్టి నీకు శిక్షిస్తాడు, కాబట్టి నువ్వు దేవుడితో రికన్సైల్గా ఫస్ట్ అని మనం ఏమైనా కౌన్సిల్ అని ఇవ్వచ్చు. పిల్లరా, మన హృదయంలో ఈ కోపానికి, కక్షలకు, ప్రతీకారాలకి అవకాశం ఇవ్వద్దు. ఇవ్వకుండా ఉండడానికి మనం చేయాల్సింది ప్రతి చేయాలి. మీకేమన్నా మీ రిలేషన్, మన యొక్క సోదరులు, మన అందరం సోదరులు ఉన్నప్పుడు ఏదైనా మీకు కొంచెం డిస్టెన్స్ అనిపిస్తుంది అనుకోండి, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్షిప్ ఏదైనా కొంచెం డిస్టెన్స్ అనిపిస్తుంది అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి? వెళ్ళాలి. బ్రదర్, ఈ మధ్యలో మనం కొంచెం దూరం మాటలు సరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, సరిగా మాట్లాడుకోవాలని అనిపిస్తుంది, కాబట్టి మన మధ్యలో ఇంకేదైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి కావచ్చు, లెట్ us reconcile, సమాధాన పడదాం అని మాట్లాడుకోవాలి. లోపల పెట్టుకోవద్దు ఆ కోపాల కక్షల్ని, మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి, సమాధాన పరుచుకోవాలి. ఎదుటి మళ్ళీ ఇంకొకరు బాగుపడితే వారి మీద అసూయ ఒకవేళ మీకు కలుగుతుంది అనుకోండి, వెంటనే క్షమాపణ వేడుకోవాలి. దేవా, ఎదుటి వాళ్ళు చూసి నేను సహించలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని దేవుని ముందు క్షమాపణ వేడుకోవాలి. ప్రతి ఒక్క ఎఫర్ట్, ప్రతి ఒక్కటి మన సాయశక్తిలో మనం ప్రయత్నించాలి. మన హృదయంలో అది స్టోర్ చేసుకోవద్దు, మన హృదయంలో వాటిని పెట్టుకోవద్దు. ఒకవేళ అలా పెట్టుకుంటే నువ్వు నరహత్య చేసిన వాడిగా అవుతావు. అవి ఏమవుతాయి? ఆ లోపల ఉన్నవి బయటకు వచ్చి క్రియలుగా, ఫిజికల్గా కూడా నరహత్య అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకవేళ ద్వేషిస్తే ఆ వ్యక్తిని నువ్వు పదే ఇంటెన్షనల్గా ఆ వ్యక్తి పట్ల నువ్వు ద్వేషాన్ని కలిగి ఉంటే, కోపం కలిగి ఉంటే, సమాధాన పడకుండా ఉంటే, నువ్వు ఆయన స్పిరిచువల్ కూడా నరహత్య చేసిన వాడవుతావు. చాలా విషపూరితమైనవి అవి నీలో ఉంటే వెంటనే తీసేసుకోండి. ఒకవేళ బహుశా ఈ రోజే మా ఇక్కడ ఉన్న వారు ఎవరైనా మాటలు లేవనుకోండి, ఒకవేళ డిస్టెన్స్ కొంచెం అనిపిస్తుంది అనుకోండి మీ సంబంధాల్లో,
ఇప్పుడే ఈ చర్చ అయిపోయి ఫెలోషిప్ అయిపోతుంది, రికన్సైల్ కానీ మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజే, రేపు అని చెప్పగా నేను నమ్మ రేపటి గురించి మీరు మర్చిపోతారు ఇంటికి అయిన తర్వాత. ఈ రోజే రైట్ నౌ ఈ చర్చ అయిపోయిన తర్వాత సమాధాన పడండి. మేక్ ఎవ్రీథింగ్, మీరు ఏదైతే ఇతరులతో మంచిగా ఫ్రెండ్షిప్ కలిగి ఉండడానికి మీరు ఏం చేయగలుగుతారో చేయండి. కలిసి భోజనం చేయండి, మా ఇంటికి రండి బ్రదర్ భోజనం చేద్దామని చెప్పండి, కలిసి టీ తాగుదామనండి. మీరేం చేస్తామో తెలియదు, కానీ సమాధాన పడండి. మీ హృదయంలో ఉన్నటువంటి కోపం, కక్షలు, ద్వేషాలని తీసేయండి. ఇది మనం ఇక్కడ చూడాలిపోయినా. ఇంతవరకు మనం చూస్తాం అసలు నరహత్య అంటే ఏంటంటే 3 విషయాలు చూస్తాం. ఏంటండి నరహత్య అంటే ఏంటి? మొదటిది అభాష, రెండోది ఏంటండి, మూడోది సోదరుల పట్ల, ఇంకా చాలా ఉన్నాయి లిస్టు, కానీ అవి అన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నరహత్య ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని చూద్దాం. నరహత్య ఎందుకు చేయకూడదు అంటే ఈ యొక్క ఆజ్ఞలో మనం చూసినట్లయితే హీబ్రూలో దీనికి వాడబడిన పదం ఏంటంటే ఎగ్జాక్ట్ లైన్స్ ఎట్లున్నాయంటే లో రక్సాచ్ అనేటువంటి పదం. అంటే జస్ట్ 2 వర్డ్సే. ఇది ఒక లో అనేది స్ట్రాంగ్ నెగోషియన్, అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నట్టు. నరహత్య అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది అన్నట్టు. లో అనే పదానికి అర్థం ఏంటంటే తీవ్రంగా నిషేధించడం అని అర్థం. దేవుడు నరహత్యను తీవ్రంగా నిషేధిస్తున్నాడు, తీవ్రంగా ఆయన ఖండిస్తున్నాడు. ఇట్స్ ఏ కంప్లీట్ ప్రొహిబిషన్. ఎప్పటికి కూడా అవకాశం లేదు, ఎక్సెప్షన్స్ లేవు. నరహత్య ఎప్పటికైనా ఏ పరిస్థితుల్లో నరహత్య నువ్వు చేయొద్దు, నరహత్య అని చెప్తున్నాడు. నరహత్య చేయడం ఎందుకు పాపం అంటే ఎందుకు ఇంత చేయొద్దని ఎందుకు తీవ్రంగా ఆయన చెప్తున్నాడు అంటే ఆదికాండం 1:22 చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు, దేవుని యొక్క పోలికలో తయారు చేయబడ్డాడు. దేనితో సంబంధం, హోదాతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, నలుపు తెలుపుతో సంబంధం లేదు, చిన్న పెద్ద సంబంధం లేదు, ఉన్నత ఉద్యోగి చిన్న ఉద్యోగానికి సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వికలాంగులైన సంబంధం లేదు, ఆరోగ్యవంతులైన సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. నువ్వు మనుషుడు అయితే నువ్వు దేవుని యొక్క పోలికలో తయారు చేయబడ్డావు. నువ్వు మనుషుడు అయితే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వారూప్యం నీలో ఉంది. దేవుని యొక్క స్వారూప్యం అనే పదానికి హీబ్రూ భాషలో వాడబడిన పదానికి అర్థం ఏంటంటే స్తూపాలు, విగ్రహాలు, ప్రతినిధులు. అంటే మనం అందరం దేవునికి ప్రతినిధులం. ఈ లోకంలో మనం అందరం ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండడానికి ఉండే స్తూపాలు, విగ్రహాలు. దేవుని మనము రిప్రజెంట్ చేయడానికి, దేవుని యొక్క అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారంతో ఈ లోకాన్ని దేవుడిచ్చిన అధికారంతో పరిపాలన చేయడానికి ఉన్నటువంటి ప్రతినిధులం మనుషులమైన ప్రతి ఒక్కరు. దీంట్లో ఏ భేదం లేదు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితం విలువైనదే. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ యొక్క జీవితం కూడా విలువైనది, చిన్నపిల్లల జీవితం విలువైనది, ముసలి వాళ్ళ జీవితం విలువైనది. ప్రతి ఒక్కరి యొక్క జీవితం అనేది విలువైనది. ఎందుకు విలువైందంటే వారు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. అందుకనే నరహత్య అనేది దేవుని యొక్క దృష్టికి చాలా తీవ్రమైనటువంటి పని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన ఇల్లు నేను కట్టుకున్నాను అనుకోండి, మంచి ఒక అందమైన ఇల్లు నేను కట్టుకున్నాను. నరేష్ వచ్చాడు, దాన్ని కూలగొట్టేశాడు. ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది? మరి దేవుడు తన స్వాస్థాలతో ఒక మనిషిని ఆయన నిర్మించాడు, తన పోలికలో తయారు చేశాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన గుణలక్షణాలు ఇచ్చాడు ఒక మనిషికి. మరి అలాంటి మనిషిని నువ్వు చంపివేస్తే దేవుడు ఎంతగా మరి బాధపడాలి? దేవుడు ఎంతగా కోపపడాలి? అందుకనే ప్రతి ఒక్కరి జీవితం విలువైనది. కాబట్టి నరహత్య మనము ఎవ్వరిని కూడా ఎప్పటికి కూడా చేయకూడదు.
ఎవరు పట్టించుకుంటారండి ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని చంపేస్తే? ఇలాంటి ఉండద్దు, అలాంటి ఐడియాలజీ కానీ అలాంటి ఆలోచన ఉండద్దు. ప్రతి ఒక్క మానవునికి మనం విలువనివ్వాలి. ఎదుటి మనిషికి మనం విలువనివ్వడం ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, ఆ వ్యక్తి పుట్టినటువంటి కులాన్ని బట్టి కాదు, అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కాదు. ఎదుటి వ్యక్తికి విలువనివ్వడానికి ప్రధానమైన కారణం అతడు దేవుని యొక్క స్వారూప్యంలో తయారు చేయబడ్డాడని. దేవుడి యొక్క స్వారూప్యంలో తయారు చేయబడ్డాడనేటువంటి సత్యం ఎదుటి వ్యక్తికి విలువనివ్వడానికి నీకు ప్రోత్సాహం కావాలి, కారణం కావాలి. ద్వితీయోపదేశ కాండం 32-39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించు వాడెవడు లేడు. దేవుడే మన జీవానికి అధిపతి పిల్ల. మన జీవాన్ని ఇచ్చింది ఆయనే, మన బ్రతకనిచ్చింది ఆయనే, మనను తీసుకునేది కూడా ఆయననే. ఎవరైనా సరే ఒక మనిషి యొక్క జీవితాన్ని తీసేశారంటే దేవుని స్థానంలో నిలబడ్డారన్నట్టు మీరు అర్థం. అది దేవుని యొక్క పని, మీ పని కాదు అది. ఎవరైనా ప్రాణాన్ని తీసేస్తున్నారంటే మీరు దేవుని యొక్క స్థానంలో నిలబడి ఆయన పని మీరు చేస్తున్నారు, దేవుని వ్యతిరేకంగా చేస్తున్నారు అన్నట్టు. ప్రియులారా, అందుకనే నరహత్య అనేది తీవ్రమైనటువంటి పాపం. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాదికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొందుదురు. ఇది 2వ మరణం. ఈ లిస్టులో ఎవరున్నారండి? నిత్య నరకానికి వెళ్ళే లిస్టులో ఎవరున్నారు? అగ్నిగుండంకి వెళ్ళే లిస్టులో ఎవరున్నారు? నరహంతకులు ఉన్నారు. బహుశా మీరు అనుకోవచ్చు, మాస్టర్ శ్యామ్ గారు ఎవరున్నారండి నరహంతకులు? అందరూ మంచులేం కదా మనం అని బహుశా మీరు అనుకోవచ్చు. లేదు, మన మధ్యలో నరహంతకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ తోటి సోదరులను ద్వేషిస్తే మీరు నరహంతకులే. ప్రియులారా, చాలాసార్లు మనము మన తోటి సోదరులను ద్వేషించాము కావచ్చు, ఇప్పటికి కూడా కొంతమంది ద్వేషిస్తున్నాం కావచ్చు. ఒకవేళ అలా ద్వేషిస్తే మన డెస్టినీ ఏంటి తెలుసా? అగ్నిగుండం. ఈ 6వ ఆజ్ఞని మనం పరిపూర్ణంగా పాటించాలంటే ఇది మన శక్తితో కాదు. మనకు కొన్నిసార్లు కక్షలు, కోపాలు, ప్రతీకారాలు వస్తాయి మన హృదయంలోకి. ఇది మన శక్తితో మనం నిలబడలేం, ఇది మనతో కాదు. దేవుని యొక్క కృప మీద ఆధారపడితేనే అవుతుంది. ఇది చాలాసార్లు మనం పడిపోతాం, అనుకోకుండా కోపాలు తాపాలు పెంచుకుంటాం. ఈ ఆజ్ఞను పరిపూర్ణంగా పాటించడాన్ని బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళం. దేవుని నామం మహిమ కలుగును గాక. నిజముగా ఈ ఆజ్ఞలన్నీ పరిపూర్ణంగా పాటిస్తేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు అని అంటే ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉండేవారు కాదు. కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళేది ఆజ్ఞలను పాటించడం ద్వారా కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు నా స్థానంలో కల్వరి శిలువలో మరణించాడు, నా పాపాలకి గొప్ప క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నా పాపాలు క్షమించబడ్డాయి అనే నమ్మడాన్ని బట్టి మన పాపాలు క్షమించబడి మన పరలోక రాజ్యం వెళుతున్నాం తప్ప మన జీవితాన్ని బట్టి కాదు, మన ఆజ్ఞను పాటించడాన్ని బట్టి కాదు. ప్రియులారా, మనలో ఇంకెవరైనా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటే, కోపాలు కలిగి ఉంటే దయచేసి దేవుని దగ్గరికి రండి. నరహంతకులు, మీరు నరహంతకులే. నరహంతకులు పరలోక రాజ్యం వెళ్ళలేరు. దేవుడు ఏమంటాడంటే, నీవెంత ఘోర పాపమైనా సరే, ఈవెన్ నువ్వు నరహంతకులైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, నా దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఇంకెవరైనా క్షమాపణ పొందని వారు, నీ పాపాలు క్రీస్తు యొక్క రక్తంలో కడుక్కునేవారు ఇంకెవరైనా ఉంటే దయచేసి ఈ రోజే క్షమాపణ వేడుకోండి. దేవా, దయచేసి నాలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, ప్రతీకారాన్ని తొలగించండి తండ్రి అని ప్రార్థన చేయండి. క్షమాపణ వేడుకోండి. ఎవరి పట్ల మీకు మాటలు లేకుండా ఉంటే, కోపాలు ఉంటే, ఈ రోజే ఇంటికి వెళ్ళి, ఇక్కడ లేకపోతే ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళతో సమాధాన పడండి. దయచేసి
హత్యకు కారణాలైన కోపాన్ని, కక్షను, ద్వేషాలను మీ హృదయంలో ఉంచుకోకండి, వెంటనే తీసేయండి. నీ హృదయం దేవుని యొక్క ఆలయమై ఉంది. దేవుని యొక్క ఆలయంలో వీటికి చోటు లేదు. కాబట్టి దయచేసి మన హృదయాలను సువార్త ద్వారా కడుక్కుందాం. దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. దేవా, నా జీవితాన్ని మార్చుకు దేవా అని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నరహంతకులమైన మనందరినీ రక్షించడానికి ఆ దేవాది దేవుడు నరునిగా మన కొరకు వచ్చి మనందరి కొరకు హతమయ్యాడు. ఆయన మరణాన్ని బట్టి నరహంతకులమైన మనల్ని దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా ఆయన చేశాడు. అంత గొప్ప ధన్యతను బట్టి ఆయన స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మన జీవితాలను మనం